చక్కని అలవాటు అయిపోయింది. పాట పాడిన వారికంటే నేనే పాడాను కాబట్టి చక్కని కాదు. మీ అందరికి వందన, దేవుని స్తోత్రం. అలవాటు అయిపోయి చక్కని పాట పాడిన వారికి వందనాలు అని చెప్పేస్తాను. ఈ వాక్యాన్ని మనం ఆఖరి మాటను చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అవుతుంది కాబట్టి ఆ బిడ్డకి నేను వచ్చినాన్ని డోంగురు వచ్చి చదివి వినిపిస్తాడు. 7వ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 48వ వచనం. ఇంకా సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థనకి ఇంకా తనకి ఇచ్చిన తర్వాత నేను కూడా కొద్ది మాటలు చెప్పాలి కాబట్టి ఇక నేను ముందుకు వెళ్తా ఉంటాను. లూకా రాసినటువంటి సువార్త ప్రియమైన దేవుని బిడ్డలారా 23వ అధ్యాయము 46వ వచనాన్ని సోదరులకు చదివిస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు వందనాలు, సంఘమందరికి వందనాలు. సంఘమందరికి ఈ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఈ రోజు కొరకు తండ్రి శిలువలో పలికిన 7వ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 46 నుంచి చదువుకుందామండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, మీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను, అయినా ఇలాగూ చెప్పి నా ప్రాణం విడిచాను. ఈ వాక్యం దేవుడు పరిశుద్ధ దీవించిన.